వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. రుద్ర గంగులకి ఆ దెయ్యాన్ని చూపించేసరికి గంగులు బెదిరిపోయి గావు కేకలు పెడుతున్నాడు. ఏ అలా అరుస్తారెందుకో? భయపడకండి, మీరు మా దగ్గర ఉన్నంతసేపు ఆ దెయ్యం మిమ్మల్ని ఏమి చెయ్యదు. ఒకవేళ మేము మిమ్మల్ని వదిలేశామో అది మిమ్మల్ని వదిలిపెట్టదు. బాగా ఆలోచించుకోండి అంటాడు రుద్ర కోపంగా. మీ పశుపతయ్య గారి గురించి ఆ దెయ్యం చేతిలో చస్తారా, లేక నిజం చెప్పి మీ పశుపతయ్యను జైలుకు పంపిస్తారో తేల్చుకోండి అంటాడు సారథి కూడా ధీమాగా. మమ్మల్ని దాని దగ్గర వదిలిపెట్టద్దు, మేం కోర్టులో నిజం చెప్పేస్తామయ్యా, దయచేసి మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకుపోండి ఏడుస్తూ అంటాడు గంగులు. అవునయ్యా, అది మా కోసమే వచ్చింది, మమ్మల్ని వదిలిపెట్టదు, నిజం చెప్పేస్తాం, మమ్మల్ని ఇక్కడి నుండి తొందరగా తీసుకుపోండి అయ్యా, అది మామూలు దెయ్యం కాదు అని మల్లిగాడు కూడా హడలిపోతూ మాట్లాడతాడు. సరే, వాణ్ణి జాగ్రత్తగా తీసుకురండి రాధాకృష్ణ గారు, ఈ రాత్రికి వీళ్లను మన ఇంట్లో జాగ్రత్త పెడదాం, రేపు పట్నం తీసుకుపోదాం అని తన చేతిలో ఉన్న కొడవలని సారథికిస్తూ, ఈ మారణాయుధాల్ని మీరు తీసుకురండి సారథి గారు అని సారథికి ఇచ్చి ముందుకు అడుగేస్తాడు. అలా మల్లిని రాధాకృష్ణ సీతలు పట్టుకుని నడుస్తున్నారు. ఎన్ని జరిగినా ఆ దెయ్యమేంటండి అలా చలనం లేకుండా చూస్తుంది అంటాడు రుద్ర నడుస్తూ. దాన్ని తక్కువ అంచనా వెయ్యకండి బాబు, ఈరోజు అమావాస్య, దాని బలం రెట్టింపవుతుంది అంటాడు గంగులు తీక్షణంగా. అబ్బో, నీకు చాలా తెలుసురా అంటాడు రుద్ర వెటకారంగా. అలా తీసి పడేయకండయ్యా, వాడు చెప్పింది అక్షరాల నిజమయ్యా, తొందరగా పదండి అని మల్లిగాడు గాబరాగా మాట్లాడేసరికి మరంత భయమున్నోళ్ళు భద్రాద్రిని చంపడానికి ఎందుకు తయారయ్యారా? పశుపతి గారు చెప్పాక ఆ పని చెయ్యకపోతే ఆయనే చంపేస్తారయ్యా, అందుకే కాదనలేక వచ్చాం. పశుపతి అంటే చాలా భయముందిరా మీకు, పోలీసులంటేనే ఏమాత్రం భయం లేనట్లుంది. ఒక్కసారి మీ పశుపతయ్యను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టి కుమ్మితే అప్పుడు మీ అందరికీ బుద్ధొస్తుంది అని విసుక్కుంటూ గంగుల్ని లాక్కెళుతున్నాడు రుద్ర. ఇంతలో మళ్ళీ చేయి పట్టుకుని వస్తున్న సీత కింద పడిపోతుంది. అయ్యో, ఈ అమ్మాయి పడిపోయింది అంటాడు మళ్ళీ. పడిపోయిందా? సీత, సీత ఏమైంది? రుద్ర, సీత పడిపోయింది అనగానే సారథి లైట్ వెనక్కి వేస్తాడు. కింద పడ్డ సీతను చూసిన రుద్ర కంగారుగా, వీణ్ణి కూడా పట్టుకోండి రాధాకృష్ణ గారు అని గంగుల్ని కూడా రాధాకృష్ణకు అప్పచెప్పి వేగంగా కింద కూర్చుని, వదినా వదినా, పలకట్లేదేంటి రాధాకృష్ణ గారు, కళ్ళు తిరిగి పడిపోయిందా అంటూ సీత తలను కదుపుతూ పిలుస్తున్నాడు. ఇంతలో సారథి కూడా, సీతమ్మా, అమ్మ సీతమ్మా, ఏమైంది తల్లి? చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యంతా రక్తంతో తడిసి ఎర్రగా మారిపోయింది. రుద్ర, చూసావా అని నివ్వెరబోయినట్లు మాట్లాడతాడు సారథి. వదినకి ఏమైందంటారు సారథి గారు అని రుద్ర ఏడుస్తున్నాడు. రాధాకృష్ణ కూడా వాళ్ళని వదిలేసి సీత సీత అని ఏడుస్తున్నాడు. ఇందాక నా చేతిలో ఉన్న కొడవలి తగిలిందయ్యా అంటాడు మళ్ళీ. రుద్ర ఆవేశంగా వెనక్కి చూసి కోపంగా, వదినకేమైనా అయితే నా చేతిలో చస్తావు అని సీత వైపు తిరుగుతాడు. ఇంతలో సారథి సీత చీర కొంగునే చేతికి గట్టిగా చుట్టబెట్టి, సీత, అమ్మ సీత, లెగు తల్లి అని ఆవేదనతో పిలుస్తున్నాడు. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయంటావా రుద్ర అడుగుతాడు సారథి. ఎక్కడెక్కడ దొరుకుతాయండి, కాసేపుంటే ఇంటికి వెళ్ళిపోదుము అని దీనంగా రుద్ర అటు ఇటు చూస్తున్నాడు. ఇంతలో ఒక్కసారే పెద్ద ఉరుము ఉరిమింది. ఉన్నట్లుండి ఎవరో తెచ్చిపెట్టినట్లు గాలి కూడా వీస్తుంది. ఏం జరుగుతుంది సారథి గారు? ఏంటి ఉన్న పలంగా ఈ గాలి అని రాధాకృష్ణ కూడా అయోమయంగా చూస్తున్నాడు. తొందరగా పదండయ్యా, ఆ దెయ్యం వచ్చేస్తాది అని కంగారు పడుతున్నాడు మళ్ళీ. వదినా వదినా రుద్ర పిలుస్తూనే ఉన్నాడు. సీత సీత అని రాధాకృష్ణ ఎంత పిలుస్తున్నా సీత స్పృహలోకి రావడం లేదు.
ఇంతలో ఏదో శబ్దం వీళ్ళ చెవిని తాకింది. అందరి కళ్ళు భయంతో తెరుచుకున్నాయి. సారథి వెంటనే, రుద్రా, ఎక్కడో వర్షం మొదలైనట్లుంది అంటాడు భయపడుతూ. దొరికేశామంటారా సారథి గారు అంటాడు రుద్ర కళ్ళను పెద్దవి చేసి. దొరికేశాం బాబూ అంటాడు సారథి కూడా నుదిటిన కారుతున్న చెమటను తుడుచుకుంటూ. వదినకు చూస్తే మెలకువ వచ్చేలా లేదు, ఇప్పుడెలా అంటాడు రుద్ర. మన బ్రతుకులు గాల్లో దీపాలైపోయాయి బాబూ అంటాడు సారథి వణికిపోతూ. రాధాకృష్ణ కంగారుగా, రుద్ర, ఆలోచించడానికి ఏం లేదు. సీతను నువ్వు నేను మోసుకెళ్లాల్సిందే. ఆలస్యం చేస్తే అందరూ ఇరకాటంలో పడతాం అనగానే, అవును సారథి గారు, మీరు వాళ్ళని చూసుకోండి, నేను రాధాకృష్ణ గారు వదినని తీసుకొస్తాం అంటూ రుద్ర సీతను చేతులు పట్టుకుని బలంగా లేవదీస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా వర్షం కుండపోతలా వీళ్ళ మీద కురిసేస్తుంది. అయిపోయింది బాబూ, ఇంక మనమేం చెయ్యలేం అని ఒక్కసారిగా నిరుత్సాహపడిపోతాడు సారథి. అలా ఢీలా పడిపోతే ఎలా సారథి గారు అని రుద్ర అంటుండగా సీతకు మెలకువ వస్తుంది. జోరున పడుతున్న వర్షంలో సీత ఒళ్ళు అప్పుడే తడిసిపోయింది. భయంతో హడలిపోయి అటూ ఇటూ చూస్తూ, రుద్ర, వర్షం అని ఒక్క ఉదుటున పైకి లేచి నిలబడుతుంది. వదినా, నీకు బాగానే ఉంది కదా? హా. ఇంకా చూస్తారేంటి, పరిగెత్తండి అందరూ అని రుద్ర అనగానే సీత, సారథి, రాధాకృష్ణలు ఆ చీకట్లో ఎలా వెళుతున్నారో కూడా తెలియకుండా పరిగెత్తడం మొదలుపెట్టారు. వీళ్లను వదిలితే ఆ దెయ్యం చంపేస్తుందేమో అనే భయంతో గంగులు, మల్లిగాడు కూడా రుద్ర ముందే పరిగెడుతున్నారు. అలా రుద్ర కూడా చేతిలో లైట్తో వేగంగా పరిగెత్తేసరికి ఆ లైట్ నుంచి వస్తున్న వెలుగు కూడా కిందికి పైకి ఊగుతుంది. ఒక పక్క కళ్ళలో కొడుతున్న ఆ వర్షపు జల్లుకు కొద్దిగా తెరుచుకున్న కళ్ళతో ఆ చీకట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతుంటే ఒక్కసారిగా గంగులు మళ్ళీ ఆ అని ఆగిపోయి, దెయ్యం, దెయ్యం అని అరవడం మొదలుపెట్టారు. ఎక్కడా అంటాడు రుద్ర. సారథి, సీతలు బెదిరిపోతున్నారు. ఇప్పుడే మా ముందు నుంచి సర్రుమని వెళ్ళింది బాబూ, అది మమ్మల్ని వదిలిపెట్టదు, చంపేద్ది బాబోయ్ అని గంగులు ఏడుస్తుంటే, అది అలాగే భయపెడుతుంది, కాస్త వేగంగా పరిగెడితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని రుద్ర వాళ్లను ముందుకు తోస్తాడు. ఇంతలో సరిగ్గా వీళ్ల ముందు నిప్పులు చెరుగుతున్న కళ్ళతో ధీమాగా నుంచుంటుంది ఆ దెయ్యం. అదిగో వచ్చేసింది బాబోయ్ అని గంగులు వీళ్లను వదిలి పక్కకు పరిగెడతాడు. గంగులుని చూసి మల్లిగాడు కూడా ఆలోచించకుండా గంగులు వెనకే వెళుతుండడం చూసి, ఏయ్ ఆగండ్రా, కంగారు పడకండి, వెళ్తే చచ్చిపోతారు అని రుద్ర గట్టిగా అరచినా వాళ్ళు వినిపించుకోకుండా పరిగెడుతున్నారు. వీళ్ళు మాత్రం అలానే కదలకుండా దాని ముందే నిలబడి ఆ లైట్ వెలుగులో దాన్నే చూస్తూ బిగుసుకుపోయారు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. కాని ఒకటి మాత్రం తెలిసింది, వాళ్ళ నుదిటిన ఉన్న కుంకుమ ఆ వర్షంలో కరిగిపోయిందని. సారథి గారు, మీ జేబులో ఉన్న కుంకుమ బాగానే ఉందా అంటాడు రుద్ర నెమ్మదిగా. తడిచిపోయుంటుంది బాబూ, తీయమంటావా, పెట్టుకుందామా అడుగుతాడు సారథి. ఇప్పుడు మనం ఒళ్ళంతా పూసుకున్నా ఈ వర్షంలో కొట్టుకుపోతుందండి. ఆ పొట్లం చేతిలోకి తీసుకుని గుప్పెట్లో మూసి గుప్పెడును కిందకు తిప్పి ఉంచండి. ఎందుకు బాబూ, తొందరగా తీయండి కసురుకుంటాడు రుద్ర. సారథి గబుక్కున ఆ తడిచిన పొట్లం తీసి గుప్పెట్లో పెట్టి కింద వైపుకు తిప్పుతాడు. సీత, రాధాకృష్ణ గారు, సీత నా చేయి పట్టుకోమ్మా అంటారు సారథి. ఇంతలో రుద్ర కూడా, రాధాకృష్ణ గారు, మీరిద్దరూ సారథి గారి గుప్పెడుపై మీ చేతులు వేసి బలంగా పట్టుకుని ఉండండి. ఏం జరిగినా మీరు ఆ పొట్లం మీద నుంచి చెయ్యి తీయకండి అంటాడు రుద్ర. ముగ్గురు సారథి చేతిని గట్టిగా పట్టుకున్నారు. మరి నువ్వు కూడా పట్టుకో రుద్ర అంటుంది సీత. లేదు వదినా, నేను వెళ్ళి వాళ్ళని పట్టుకోకపోతే మన కష్టమంతా వృధా అయిపోతుంది.
ఏం జరిగినా మీరు ఇక్కడి నుండి కదలద్దు అని చెబుతూనే రుద్ర వాళ్ళ వైపు పరిగెడతాడు. రుద్ర, వెళ్ళద్దు రుద్ర, వాళ్ళని నువ్వేం పట్టుకోనక్కర్లేదు, వెనక్కి వచ్చే రుద్ర అని గట్టిగా అరుస్తుంది సీత. అవును బాబు, వెనక్కి వచ్చేయి బాబు, ఇంకో అవకాశం రాకపోదు అంటాడు సారథి కూడా ఏడుస్తూ. రుద్ర, నా మాట విను, వెనక్కి వస్తావా రావా అని రాధాకృష్ణ అరచినా రుద్ర ఏమీ పట్టించుకోకుండా నాకేం కాదు, మీరు జాగ్రత్త అంటూ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు. వీళ్ళు ముందుకు చూసేసరికి ఆ దెయ్యం కూడా మెరుపు వేగంతో రుద్ర వైపుకు పరిగెడుతుంది. అయ్యో, ఎంత పని చేసావు రుద్ర, వెనక్కొచ్చే రుద్ర అని సీత గట్టిగా అరుస్తుంది. అలా రుద్ర పరిగెడుతూ వాళ్ళ వెనకే వెళుతున్నాడు. ఆ దెయ్యం కూడా మెరుపు వేగంతో అక్కడి నుండి మాయమై సరిగ్గా రుద్ర ముందు ప్రత్యక్షమవుతుంది. రుద్ర ఆగిపోయాడు. ఆ దెయ్యం చంపేస్తుందేమో అనే భయం కన్నా చేతికి అందిన ఆధారాలు ఎక్కడ చేజారిపోతాయో అనే భయమే రుద్రలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే అదే అయిందని రుద్ర ధైర్యం చేసి ఒక పక్కగా పరిగెడతాడు. గంగులు మళ్ళీ కూడా ఆ అడవిలో వేగంగా పరిగెత్తలేకపోతున్నారు. రుద్రకు వాళ్ళు కనపడగానే, అరే ఆగండ్రా, ఆ దెయ్యం మిమ్మల్ని చంపేస్తుంది, అనవసరంగా మీరు చచ్చి మా ప్రయత్నాన్ని నీరు కార్చకండి, మీకు దండం పెడతాను, ఒక్కసారి నా మాట విని ఆగండ్రా అడుగుతూ వాళ్ళ వైపే వెళుతున్నాడు. ఇంతలో ఆ దెయ్యం రుద్ర ముందే సుడిగాలిలా ఎగురుతూ గంగులు మళ్ళీ ముందు ప్రత్యక్షమైంది. లైట్ వెలుగులో అది చూసిన రుద్ర నిరుత్సాహంగా ఉన్న చోటే ఆగిపోయి, నేను చెబితే విని చచ్చారా అంటాడు విసుగ్గా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.